యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. What does a mutual fund stand for? And mutual fund lo invest చేయడం, what do you suggest? Is it a good idea or subject తెలియకుండా దిగితే సముద్రంలో మునిగిపోయినట్లే అంటారా? What's your take on this? ఆర్డీ నుంచి ఎఫ్డీకి వెళ్ళామని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ దట్ యూ నీడ్ టు హ్యావ్ క్యాపిటల్ సేఫ్టీ. అంటే మన క్యాపిటల్ని ప్రిజర్వ్ చేసుకోవడము, దాన్ని సేఫ్గా ఉంచడము. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పరిణామక్రమంలో ఇన్ ద ప్రాసెస్ దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎవల్యూషన్. చాలా పరిణామం చెందింది. ఫస్ట్ ఇనీషియల్గా బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉండేవి, తర్వాత థీమాటిక్ అని వచ్చాయి, తర్వాత మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని వచ్చాయి, తర్వాత స్మాల్ క్యాప్ అని వచ్చాయి. 20,000 సిప్ ఒకే మ్యూచువల్ ఫండ్కి కడితే అది సిప్ అవుతుందా? Or if I have 3-4 companies in my portfolio and yet I am paying SIP every month, అది కూడా నా ప్రోగ్రెస్కి యాడ్ అవుతుందా? What do you have to say about this? See, SIP is basically you can pay it to multiple companies. It is not SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇంట్రెస్ట్ రేట్స్ బీభత్సంగా మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years తర్వాత 10 years తర్వాత వచ్చేవి ఒకే చోట ఇఫ్ యూ కీప్ అక్యూములేటింగ్ మనీ యూ గెట్ ఇట్ ఇన్ అ బిగ్ అమౌంట్, ఆర్ అక్కడ కొంచెం కడుతూ వెళ్తే ఈవెన్ వుడ్ దే గివ్ బ్యూటిఫుల్ రిటర్న్స్. See, what happens here is you have multiple funds in the market. మల్టీ క్యాప్ ఫండ్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ప్రతి బ్యాంకుకు ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది ఈరోజు. యూ టేక్ ఎనీ బ్యాంక్, దే హ్యావ్ దేర్ ఓన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఏజ్ గ్రూప్స్ మారుతాయి. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హూ జస్ట్ స్టార్టెడ్ దేర్ ఎర్నింగ్స్ 23-24 ఈ మధ్యకాలం 21-22 స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకు ఉండే అపిటైట్ 30 ఏజ్ బ్యాండ్ వాళ్ళకు ఉండదు. 30 ఏజ్ బ్యాండ్ వాళ్ళకు ఉండే అపిటైట్ 35 ఏజ్ బ్యాండ్ వాళ్ళకు ఉండదు. 35కి ఉండేది 40 వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ నీడ్స్, రిక్వైర్మెంట్స్, మనీ ఎసెన్షియల్స్ మారుకుంటూ పోతాయి. అంటే ఇంట్రెస్ట్ సమ్ అవ్వడం అనేది ఒకే చోట పెడితే కాదు, ఎక్కడ పెట్టినా ఇట్ ఈస్ ద సేమ్. యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు పే ఇట్ వన్ షాట్. ₹1,00,000 పెట్టేసి వదిలేశారు. ఆ ఫండ్ పెరుగుకుంటూ పోతుంది, ఎన్ఎవిస్ పెరుగుకుంటూ పోతే ఒక 10 years తర్వాత ఫండ్ పెరిగిన తర్వాత మీరు రిడమ్షన్ పెడతారు. యూ ఆస్క్ ఫర్ విత్డ్రావల్. He has a very limited amount, say amount 5,000 a month or 2,000 a month, ఎంతో కొంత దాచాలి అనుకుంటాడు. What are the top 5 points he should know before investing into a mutual fund? That particular bank might have a mutual fund company. ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైనా కానివ్వండి, ఆ బ్యాంక్ ఏదైనా కానివ్వండి, ఎవ్రీబడి ఫంక్షన్స్ ఆన్ ద సేమ్ లైన్. డిఫరెన్స్ కుడ్ బి 5-10%, 20% డిఫరెన్స్ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ అందరు తీసుకెళ్ళి పడేసేది దలాల్ స్ట్రీట్లోనే. ఓ 100 క్వశ్చన్లు బుర్రలో నడుస్తాయి. అయినా సరే కరెక్ట్ డెసిషనా తప్పు డెసిషనా అన్నది ఎప్పటికీ ఆల్వేస్ మనని హాంట్ చేస్తున్న పాయింట్. ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా? హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ సూపర్ కాన్వర్సేషన్. ఐ హావ్ విత్ మీ అనిల్ ఏకేవి, ఫైనాన్షియల్ అనలిస్ట్. హలో అనిల్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. వండర్ఫుల్. సో నా ఇంట్రోలో నేను చెప్పినట్లుగా డబ్బులు దాచాలి అనుకుంటాం, కానీ ఎందులో దాస్తే మంచిది అన్నది ఒక డెసిషన్ తీసుకోవడానికే ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని నాకు అనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నతనం నుంచి ఫాదర్స్, తాతలు వీళ్ళ స్టైల్ ఆఫ్ సేవింగ్ మనీ గురించి మాట్లాడితే సేఫ్, టెన్షన్ లేకుండా, రిస్క్ లేకుండా, ఆ ఇచ్చే నామమాత్రపు వడ్డీతో ఆర్డీలు కట్టుకొని ఆర్డీలు అన్నీ మెచ్యూర్ అయిన తర్వాత ఎఫ్డీలు వేసుకోవడం ఉత్తమం. ఎంత తక్కువ బ్యాంక్ రేట్ ఇంట్రెస్ట్ వచ్చినా సరే ఎఫ్డీలు వేసుకున్నారంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా కోఆపరేటివ్ బ్యాంకుల్లో కాదు, మంచి గవర్నమెంట్ బ్యాంక్స్లో ప్రాపర్గా సేవ్ చేసుకుంటే నీ రూపాయికి రూపాయి మిగులుతుంది. రేపటి రోజున నువ్వు సేవింగ్స్ నుంచి తీసుకోవాలి. ఇది ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్. లేటర్ ఆన్ మైండ్ సెట్ ఎట్లా ఇంప్రూవైజ్ అవుతూ వచ్చిందంటే, స్మార్ట్గా ఆలోచించు, రిస్క్ తీసుకో. ఇవాళ నువ్వు రూపాయి పెడితే రేపటి ₹10 అవ్వచ్చు, ₹20 అవ్వచ్చు. ఓకే ఫైన్, 50 పైసలకి పడిపోయినా సరే రేపటి రోజున నువ్వు 20 సంపాదిస్తావు. ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్, ఇన్వెస్ట్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్, డూ ట్రేడింగ్, డూ స్టాక్ బ్రోకింగ్, ఇలా ఇన్ని టర్మ్స్ పిక్చర్లోకి వచ్చాయి. ఈ ఎపిసోడ్లో పర్టిక్యులర్గా మ్యూచువల్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్
ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదామండి. టు స్టార్ట్ విత్ ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడితే, వాట్ డస్ అ మ్యూచువల్ ఫండ్ స్టాండ్ ఫర్? అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వాట్ డు యూ సజెస్ట్? ఇస్ ఇట్ అ గుడ్ ఐడియా ఆర్ సబ్జెక్ట్ తెలియకుండా దిగితే సముద్రంలో మునిగిపోయినట్లే అంటారా? వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? బిఫోర్ గెటింగ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్ మనము ఆలోచించాల్సింది, మీరు ఫస్ట్ క్వశ్చన్ అన్నారు ఆర్డీ నుంచి ఎఫ్డీకి వెళ్ళామని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ దట్ యూ నీడ్ టు హ్యావ్ క్యాపిటల్ సేఫ్టీ. అంటే మన క్యాపిటల్ని ప్రిజర్వ్ చేసుకోవడము, దాన్ని సేఫ్గా ఉంచడము, ఆ దృక్పథంతో బ్యాంకుల్లో పెట్టుకునే వాళ్ళ డబ్బులు. అండ్ బ్యాంక్ యూస్ టు సెల్ ది ఇన్ఫ్లేషన్. ద్రవ్యోద్బలాన్ని బ్యాంక్ అమ్మేది. మన ప్రతి సంవత్సరం ద్రవ్యోద్బలం ఉంటుంది, 7%, 8% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అది దాన్ని మనం వడ్డీలు అనుకునే వాళ్ళం, అలా మనం డబ్బులు పెట్టుకునే వాళ్ళం. సేఫ్టీ, ఫ్రమ్ సేఫ్టీ పర్స్పెక్టివ్. ఇందిరా వికాస్ పత్రాలు ఇవన్నీ అందరికీ వస్తాయి, ఎఫ్డీలు అవన్నీ కూడా. సో అది పక్కన పెడితే ఎఫ్డీ ప్రపంచం తర్వాత మారింది లాస్ట్ 20 yearsలో, లాస్ట్ 30 yearsలో ప్రిసైజ్లీ. ఆఫ్టర్ 1991 నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత ప్రపంచం మారింది. దెన్ యూ గాట్ స్టాక్ మార్కెట్స్ ఇన్ పిక్చర్. దెన్ పీపుల్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ డైరెక్ట్లీ. సమ్ పీపుల్ లాస్ట్ డ్యూరింగ్ దట్ హర్ష మెహతా స్కామ్. తర్వాత పీపుల్ స్టార్టెడ్ ప్రిఫరింగ్ మ్యూచువల్ ఫండ్స్. నథింగ్ రాంగ్ పుట్టింగ్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్ళి దే పుట్ దేర్ మనీ ఇన్ స్టాక్స్. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పరిణామక్రమంలో ఇన్ ద ప్రాసెస్ దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎవల్యూషన్. చాలా పరిణామం చెందింది. ఫస్ట్ ఇనీషియల్గా బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉండేవి, తర్వాత థీమాటిక్ అని వచ్చాయి, తర్వాత మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని వచ్చాయి, తర్వాత స్మాల్ క్యాప్ అని వచ్చాయి, తర్వాత అన్ని బ్యాగ్స్ అన్ని కలుపుకొని యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వేర్ యూ హ్యావ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సెలెక్ట్ క్యాప్, ఇలాంటి రకరకాల ఫండ్స్ తోటి వచ్చాయి. థీమాటిక్ ఫండ్స్, ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ హ్యాస్ గోట్ దేర్ ఫండ్ మేనేజర్ హూ ఈస్ in term an intelligent, robust person with lot of qualification. He understands the market. He puts the money in safe companies only. In general, mutual funds ఎప్పుడు పడ్డా మనం వాళ్ళకు సంబంధం లేదు. అంటే మార్కెట్స్ పడుతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పడుతూ ఉంటాయి. వెన్ మార్కెట్స్ ఆర్ అండర్ కరెక్షన్, ఆర్ అండర్ కన్సాలిడేషన్, ఆర్ అండర్ ఫాల్, ఆర్ అండర్ క్రాష్, మ్యూచువల్ ఫండ్స్ ఇవాన్చువల్లీ ఫాల్ అకార్డింగ్ టు మార్కెట్స్. సో మ్యూచువల్ ఫండ్ ఇంకెవరో మెయింటైన్ చేస్తారు కాబట్టి, ఇంకెవరో చేస్తారు కాబట్టి మీరు ఎస్ఐపిలా కట్టుకుంటూ వెళ్తారు ప్రతి నెల. సో వెరీ గుడ్ సైన్స్, వెరీ వెరీ హెల్తీ సైన్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. మీరు అందులో చాలా పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. చేసే వాళ్ళు కంటిన్యూ చేయాలి. లాస్ట్ 6-7 months నుంచి మార్కెట్ ఫాల్లో ఉంది. సో డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఫాల్లో దే ఆర్ యాడింగ్ అడిషనల్ మనీ ఇన్ టు ది మ్యూచువల్ ఫండ్స్. ఆల్రెడీ ఒక కార్పస్ తయారై ఉంటుంది, అడిషనల్గా అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎస్ఐపి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఈవెన్చువల్లీ మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయి పెరుగుకుంటూ వెళ్తుందో నెక్స్ట్ 5 years 10 years యువర్ ఫండ్స్ విల్ ఆల్సో గ్రో. అంటే మనం మొదటిది మనం మాట్లాడుకుంది సేఫ్ ప్రాక్టీస్. ఎఫ్డి నుంచి ఇవాల్వ్ అయ్యాము, ఆర్డి నుంచి ఎఫ్డికి ఇవాల్వ్ అయ్యాము, అక్కడ నుంచి మ్యూచువల్ ఫండ్కి ఇవాల్వ్ అయ్యాము. కరెక్ట్. ఈరోజు లాస్ట్ 7 to 8 years, ఓకే, అట్లీస్ట్ లాస్ట్ 4 years పోస్ట్ కరోనా తర్వాత ప్రపంచము థర్డ్ ఫేజ్లో ఉంది. అంటే భారతదేశం, మన దేశము థర్డ్ ఫేజ్లో ఉంది, వేర్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ డైరెక్ట్లీ పుట్టింగ్ దేర్ మనీ ఇన్ టు ది స్టాక్స్. రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ దేర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, దే ఆర్ నౌ డైరెక్ట్లీ పార్టిసిపేటింగ్. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్, 3వ స్టేజ్లోకి వెళ్ళడం అనమాట, విచ్ ఈస్ అనదర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మ్యూచువల్ ఫండ్లో డబ్బులు నేనెందుకు ఇంకో కంపెనీకి ఇవ్వాలి? వై షుడ్ ఐ పుట్ మై మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ? వై షుడ్ ఐ సరెండర్ మై హార్డ్ అర్న్ మనీ టు ఏ ఫండ్ మేనేజర్? ఆ ఫండ్ మేనేజర్ ఎందుకు మెయింటైన్ చేయాలి నా డబ్బుల్ని? నేనే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా అనే ఇంటెలిజెన్స్ ఒకటి తయారైంది, విచ్ ఈజ్ అనదర్ లెవెల్ ఆఫ్ థింకింగ్. అంటే నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వీళ్ళందరూ మంచి కంపెనీస్ ఐడెంటిఫై చేసి, మంచి కంపెనీస్ రీసెర్చ్ చేసి, మంచి కంపెనీస్ తాలూ ప్రాస్పెక్ట్స్ని అర్థం చేసుకొని, ఆ బిజినెస్ మోడల్ అర్థం చేసుకొని వాళ్ళే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారో మార్కెట్లో, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ రైజ్ అండ్ ఫాల్ డ్యూరింగ్ ది మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు క్లియర్ చెప్తారు కదా, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ కరెక్షన్స్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫాల్ ఇన్ ఎన్ఏవిస్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫాల్ ఇన్ క్రాష్, వీటికి మేము సంబంధం లేదు అని మ్యూచువల్ ఫండ్లో క్లియర్ ఫస్ట్ అదే ఉంటుంది వాడు ఒబున్సంలో. ఎనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఫస్ట్ మెన్షన్స్ దట్ మీ రిస్క్ మీదే, మాకు సంబంధం లేదు, వీ ఓన్లీ గోయింగ్ టు మేనేజ్ యువర్ మనీ, మీ డబ్బులు మేము మేనేజ్ చేస్తాము, అంతే తప్పిస్తే మీ రిస్క్ని మేము మేనేజ్ చేయము. మేము వీఆర్ హియర్ టు మేనేజ్ యువర్ మనీ, నాట్ ద రిస్క్. రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద మార్కెట్ వెన్ యూఆర్ పుట్టింగ్ యువర్ మనీ. దెర్ ఆర్ 3 types ఆఫ్ రిస్క్. వన్ ఈజ్ షార్ట్ టర్మ్ రిస్క్, వన్ ఈజ్ మీడియం టర్మ్ రిస్క్, వన్ ఈజ్ లాంగ్ టర్మ్ రిస్క్. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏంటంటే లాంగ్ టర్మ్ రిస్క్ని ముందే అంచనా వేసేసి అలాంటి కంపెనీస్, అలాంటి స్టాక్స్కి దూరంగా ఉంటారు. దే విల్ రిమూవ్ ఫ్రమ్ ది పోర్ట్ఫోలియో, వాటిని దగ్గర రానివ్వరు, వారి దగ్గర రానివ్వరు. ఎందుకంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటారు, వీళ్ళు కొంచెం ఇంటెలెక్చువల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఫండ్ మేనేజర్స్ మార్కెట్ గురించి అవగాహన ఉంటుంది.
మనం మ్యూచువల్ ఫండ్స్ మీద డిపెండ్ అవ్వచ్చు, Yes. ఫండ్ మేనేజర్స్ మీద అది డిపెండ్ అవ్వచ్చు. ఫౌండేషన్ అనమాట. యా, అది ఫౌండేషన్. అది ఫౌండేషన్ అంటే మీకు బేసిక్ ఇంటర్మీడియట్ లేకపోతే బేసిక్ 10th క్లాస్ ఎడ్యుకేషన్, అక్కడ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళడం అనేది గ్రాడ్యుయేషన్. పర్సన్ హూ హెస్ గాట్ నాలెడ్జ్ అబౌట్ ది మార్కెట్స్, పర్సన్ హెస్ గాట్ నాలెడ్జ్ అబౌట్ ది మ్యూచువల్ ఫండ్స్, ఇంకా తర్వాత వాళ్ళు డైరెక్ట్ కావడం మొదలు పెడతారు. అంటే ఎక్కువ శాతం మార్కెట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. గాట్ ఇట్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి సో ట్రైనీ పీరియడ్ లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ Exactly, పెట్టి వన్స్ యు exactly. గెయిన్ ఎక్స్‌పర్టైజ్ యు హావ్ టు దెన్ గో ఇంటూ ఇండివిడ్యువల్ స్టాక్ బ్రోకర్. అబ్సల్యూట్లీ. వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది, ఆహా మ్యూచువల్ ఫండ్లో పోర్ట్ఫోలియోలో ఇన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ని మైక్రో క్యాప్ కంపెనీస్ ఉన్నాయని ఆ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేశారు ఫండ్ మేనేజర్స్ అనేది వీళ్ళు స్టడీ చేయడం మొదలు పెడతారు. ఇన్వెస్టర్స్ గాట్ ఇట్. మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ చెయ్యరు, కొంతమంది ఇంటెలెక్చువల్స్ చేయడం మొదలు పెడతారు. ఓకే, ఈ గుడ్ కంపెనీస్లో వీళ్ళు పెట్టారు, నేను ఎందుకు పెట్టకూడదు డైరెక్ట్గా. సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెల ఎస్ఐపి 10,000 కడుతున్నారు, వాడు 1-2% ఛార్జెస్ తీసుకుంటారు అందులో. ఈవెన్ బ్రోకరేజెస్ కూడా మీరు డైరెక్ట్ డిమాట్ అకౌంట్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటే లేదా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే తీసుకుంటారు. బట్ మ్యూచువల్ ఫండ్లో లాట్ ఆఫ్ హిడెన్ కాస్ట్ కూడా ఉంటుంది, కొన్ని కనపడతాయి కొన్ని కనపడవు. హెడ్జింగ్ ఆ కాస్ట్ కూడా వెళ్ళిపోతుంది, ఎక్స్పెన్స్ రేషియో, ఇండెక్స్ రేషియోస్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ రేషియోస్ ఉంటాయి, ఇండెక్సేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కనపడవు మీకు. సో డైరెక్ట్ స్టాక్స్లో బహుశా మీకు 20% వస్తే మ్యూచువల్ ఫండ్లో 10% వస్తుంది. అచ్చా, రేట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫై అయినప్పుడు వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా డైవర్సిఫై అవుతాయి, హెడ్జింగ్ కూడా చేస్తారు, వాళ్ళు కూడా ట్యాక్స్లు కడతారు, వాళ్ళు ఎస్టీటీ కడతారు, వాళ్ళు షార్ట్ టర్మ్ కడతారు, వాళ్ళు లాంగ్ టర్మ్ కడతారు, ఇవన్నీ ఉంటాయి. ఒక చిన్న రీటైల్ ఇన్వెస్టర్ కన్నా వాడు పెద్ద రీటైల్ ఇన్వెస్టర్. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆర్ ది ఫండ్ విచ్ హ్యాండిల్స్ మల్టిపుల్ కంపెనీస్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ టుగెదర్. పెద్ద పూల్ అకౌంట్ ఉంటుంది, ఆ పూల్ అకౌంట్లో అందరు డబ్బులు తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళు కొనడం అమ్మడం ఇలా చేస్తూ ఉంటారు. యూ హ్యావ్ ద ట్రాన్సాక్షన్ ఛార్జెస్ విచ్ ఆర్ నాట్ డైరెక్ట్లీ విజిబుల్, విచ్ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్విజిబుల్, అండ్ దట్ లోడ్ యూ హ్యావ్ టు టేక్ యాజ్ ఎ ఇన్వెస్టర్. ఖచ్చితంగా మీరు చేయాలి. ఈ లాజిక్, ఇండెక్సేషన్ లాజిక్ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఛార్జెస్ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, ఈ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, ఈ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్, ఫండ్ మేనేజర్ ఛార్జెస్, అవన్నీ డైరెక్ట్ గా ఇండివిడ్యువల్ గా వాళ్ళే స్టాక్ బ్రోకింగ్ చేసుకున్నప్పుడు నేనే చేసుకుంటే మిగుల్చుకున్న వాళ్ళు అవుతారు, అయిపోతుంది. రెండోది, యూ హ్యావ్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్. మీకు ప్రొవైడెడ్ యూ షుడ్ బి వెల్ వర్స్డ్ విత్ నాలెడ్జ్ రిగార్డింగ్ ది స్టాక్ మార్కెట్. యూ నీడ్ టు రిక్వైర్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ పోటీ ప్రపంచంలో మీరు మీ అవసరాలని, మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎన్హాన్స్ చేయాలంటే మీకు డబ్బు కావాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఉన్నదాంతో సరిపెట్టుకొని గుట్టుగా బ్రతకడం. రెండోది, ఉన్నదాంతో మోర్ యూ హ్యావ్ టు వర్క్ మోర్. ఇందులో మీరు ఏం ఫిజికల్ అడిషనల్ కష్టపడట్లేదు. ఒక ఇన్స్ట్రుమెంట్ని అర్థం చేసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్లో ఉన్న లోటుపాట్లను అర్థం చేసుకొని మీరు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు మార్కెట్ని. సో ఎప్పుడైతే మీరు రీటైల్ పార్టిసిపేషన్స్ మొదలు పెడతారో మీకు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ట్రేడింగ్ టెంప్టేషన్ ఉంటుంది. మీరు డబ్బులు తీసుకెళ్ళి ట్రేడింగ్లో పెట్టాలి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో పెట్టాలి, లేదా డెరివేటివ్ ట్రేడింగ్లో పెట్టాలి, లేదా క్రిప్టోలు, ఇలాంటి కొన్ని అట్రాక్షన్స్ వస్తుంటాయి, ఈ ఫ్యాసినేషన్స్ ఉంటాయి. అంటే టీనేజ్ కుర్రోళ్ళు కాలేజ్ వెళ్ళగానే వాళ్ళకు ఒక కలర్ఫుల్ లైఫ్ ఎట్లా ఫ్యాసినేట్ చేస్తుందో, వాడి చదువు నుంచి ధ్యాస మరలించడానికి వాడికి వేరే ఆకర్షణలు కొన్ని ఉంటాయి. ఒక కుర్రోడికి ఆటోమేటిక్గా వాడికి అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ అట్రాక్షన్లో వాడి చదువుని నెగ్లెక్ట్ చేయొచ్చు, లేదా మొత్తం పూర్తి స్థాయిగా చదువు మీద ధ్యాస పెట్టవచ్చు, లేదా పాడైపోవచ్చు, లేదా ఇంకేమైనా జరగవచ్చు. సిమిలర్లీ స్టాక్ మార్కెట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, అంటే అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ట్రేడింగ్లో దిగినప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ ఒక బ్రోకర్ ఉంటాడు. టీవీలో వస్తుంటారు రెగ్యులర్గా 10 మంది బ్రోకర్స్ టీవీలో వస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు టెంప్ట్ చేస్తుంటారు, ఇది కొనండి, ఈ షార్ట్ టర్మ్, ఈ బ్రేక్అవుట్, ఈ బోలింగర్ బ్యాండ్, ఇది కొంటే ఇది అవుతుంది, ఇంత షార్ట్ టర్మ్లో 5% వస్తుంది, షార్ట్ టర్మ్లో 10% వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంటారు. మిస్లీడ్ చేయరు, టెంప్ట్ చేస్తారు. దే ఆర్ నాట్ మిస్లీడింగ్, దే ఆర్ సెబీ అప్రూవ్డ్ అనలిస్ట్ హూ విల్ టెల్ యూ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మంచి బుల్ మార్కెట్లో హిట్ అవుతుంటాయి. బేర్ మార్కెట్ ఇప్పుడు లాస్ట్ 4-5 monthsలో ఎవడేది చెప్పినా ఫెయిల్ అయిపోతున్నారు, ఏది చెప్పినా ఫెయిల్ అవుతున్నారు, ఎందుకని వాడికి కూడా తెలియదు ఏం జరుగుతుందో. సో ఇలాంటి ఛాలెంజెస్లో వీళ్ళు డబుల్ పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అట్రాక్షన్ మీకు మార్కెట్లో ఉండేది అనలిస్టుల రూపంలో కనపడుతుంది. అనలిస్టులు అందరూ మిమ్మల్ని హార్న్ చేస్తూ ఉంటారు, అది ఫస్ట్ ఛాలెంజ్, మీరు డైరెక్ట్ పార్టిసిపేషన్. సెకండ్ ఛాలెంజ్ డెరివేటివ్స్, పుట్స్, కాల్స్, స్ట్రాంగిల్స్, ఎఫ్ఎండో, ఇది సెకండ్ ఛాలెంజ్. ఫస్ట్ ఛాలెంజ్ దాటుకు వచ్చిన తర్వాత సెకండ్ ఛాలెంజ్ డెరివేటివ్స్ అని అంటే మీకు అదొక ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్లో పుట్స్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, ఎఫ్ఎండో ఉంటాయి, ఇదొక ఛాలెంజ్ ఉంటుంది. అందులో ఆ ఊబిలో ఇరుక్కుపోయారనుకోండి, దట్స్ అట్రాషియస్ అనమాట. ఇంకా ప్రపంచంలో అంతకన్నా దారుణమైన డ్రగ్ ఇంకొకటి లేదు.
మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా 90% జనాలు డబ్బులు పోగొట్టుకోవడానికి కారణమే ఈ ప్లాట్ఫామ్, ఈ డెరివేటివ్స్ ప్లాట్ఫామ్. సో ఈ డెరివేటివ్స్లో మన దేశంలో ఎస్పెషల్లీ మెజారిటీ దాంట్లో మళ్ళీ వద్దాం, వై అర్బన్ పీపుల్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అండ్ వై రూరల్ పీపుల్ ఆర్ హైలీ సక్సెస్ఫుల్. ఈ పాయింట్ కూడా మాట్లాడదాం నెక్స్ట్ సీక్వెన్స్లో. సిటీస్లో ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా మామూలు చదువుకున్న వాళ్ళు అంటే కానివ్వండి, ది గ్రీడ్ ఫర్ ఇన్స్టెంట్ మనీ ఇస్ ద రీజన్ ఫర్ దేర్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ గ్రీడ్ ఫర్ ఇన్స్టెంట్ మనీ ఈజ్ 100%. అదొక ఇంటాక్సికేషన్, ఒక వ్యసనం, ఒక క్యాసినో. ప్రభుత్వం ఆడిస్తున్న ఆర్గనైజ్డ్ క్యాసినో అది. అబ్సల్యూట్లీ. గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ దిస్ క్యాసినో వెరీ ఆర్గనైజ్డ్ వే అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్. మీకు సింగిల్ అండ్ నెంబర్ లాటరీలు, మట్క, జూదం రకంగా లాంటి చెప్పాలి అని అంటే దిస్ ఇస్ ఈక్వివలెంట్ టు గ్యాంబ్లింగ్. gambling, at least you get some happiness. Here people are rushing for suicides. గ్యామ్లింగ్ లో 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళిన వాడికి ఏమవుతుందంటే పోయింది అనుకుంటే అంటే ఒకసారి వచ్చినట్లే కనిపిస్తుంది. దట్ గివ్స్ యూ ది హై ఫర్ యూ టు అగైన్ సెకండ్ టైం ఇన్వెస్ట్ ఇన్ ఇట్. Absolutely. అండ్ సెకండ్ టైం యూ మైట్ గెట్ క్లిక్డ్ ఆర్ యూ మైట్ గెట్ థ్రోన్ అవే. ఈ F&Oలో 10 సార్లు మీరు ట్రేడ్ చేశారంటే ఒక్కసారి ఫస్ట్ 1-2 టైమ్స్ మీకు ఒక అద్భుతంగా అనిపించదు, కనపడుతుంది. తర్వాత ఊబిలో ఇరుక్కుంటారు. మీ క్యాపిటల్ రికవరీ కోసం అందులో వెళ్ళిపోయి ఫైనల్ గా బ్యాంక్రప్ట్ అయిపోతారు, లేక సూసైడ్లు చేసుకుంటారు, లేకపోతే క్రియాశీలకత పోగొట్టుకుంటారు. వాళ్ళ టోటలీ అండర్స్టాండ్. మనం F&O అంటే ద డెరివేటివ్స్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ మాట్లాడుకుంటున్నాం. Yes. బట్ టు జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ది టాపిక్, గెటింగ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ మ్యూచువల్ ఫండ్స్. ఆర్డీ నుంచి ఎఫ్డీకి వచ్చాము, ఎఫ్డీ నుంచి మ్యూచువల్ ఫండ్స్ వచ్చాము. మ్యూచువల్ ఫండ్స్ నుంచి రీటైల్ ఇన్వెస్టర్ కు ఉండే ఛాలెంజెస్, అనలిస్ట్ ఛాలెంజెస్ మాట్లాడాము. అనలిస్ట్ ఛాలెంజెస్ నుంచి F&O మాట్లాడాము. ఈ 2 ఛాలెంజెస్. నౌ యూ హ్యావ్ థర్డ్ ఛాలెంజ్. ఇంకొక థర్డ్ ఛాలెంజ్ ఉంది, పికింగ్ అప్ ద స్టాక్. కరెక్ట్. విచ్ కంపెనీ యు ఆర్ గోయింగ్ టు పిక్. నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్. ఇది అస్సలు అన్నమాట. ఇది పక్కన పెట్టి వీడు మిగతా 2 చేస్తాడు. పికింగ్ అప్ ద రైట్ కంపెనీ, పికింగ్ అప్ ద రైట్ స్టాక్, పికింగ్ అప్ ద పుట్టింగ్ యువర్ మనీ ఇన్ టు రైట్ స్పేస్, రైట్ టైం. ఇది వదిలేసి పిచ్చి అన్నీ చేస్తాడు. పికింగ్ అప్ ద రైట్ కంపెనీ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎలా చేస్తాయో ఆ ప్రాక్టీసెస్ గురించి చెప్తున్నాను. పికింగ్ అప్ ద రైట్ కంపెనీ, దేర్ ఆర్ అబౌట్ 4 to 5 పారామీటర్స్, సింపుల్ పారామీటర్స్. మనం డైలీ రోజువారీ చేసే యాక్టివిటీస్ అన్నమాట. ఇవి కూడా రోజువారీ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఏం చేస్తాడో చెప్తున్నారు. నేను చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ కంపెనీ చూస్తాడు, ఫస్ట్ కంపెనీ మేనేజ్మెంట్ చూస్తాడు. ఈ విల్ లుక్ ఎట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ. ఈ కంపెనీ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఫస్ట్ థింగ్ దే విల్ లుక్ ఎట్. కొంచెం ఒక 4 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, 1-2 తింగరోళ్ళు తేడాగాలు ఉన్నా సరే, మిగతా వాళ్ళు ఓకే అన్నా సరే, వాళ్ళు దే పుట్ ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దే లుక్ ఎట్ దర్ బ్యాలెన్స్ షీట్స్. వాళ్ళ డెట్ ఈక్విటీ రేషియో ఎలా ఉంది, వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి, వాళ్ళ ఈక్విటీ ఎంత ఉంది, వాళ్ళకి నికర ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇది చూస్తారు. సెకండ్ పాయింట్ అనమాట. దే లుక్ ఎట్ క్లియర్లీ ఇంటూ ఫైనాన్షియల్స్. థర్డ్, దే లుక్ ఎట్ బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ సెకండ్ చూడరు, సెకండ్ చూసేది ఇది. దెన్ దే గెట్ ఇంటూ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళ బిజినెస్ ఏంటి. సపోజ్ అనుకుందాము, నేను వేసుకున్న మన బట్టలుడే. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ కంపెనీ బై నేమ్ జూబ్లియంట్ ఇండస్ట్రీస్, జాకీ ఫర్ మెన్ అండ్ విమెన్ అపీరెల్స్ కంపెనీ ఉంది. జూబ్లియంట్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ 15-16 years క్రితం లిస్ట్ అయింది. చాలా రిటర్న్ ఇచ్చి ఉంటుంది, 40-50 times అది పెరిగి ఉంటుంది. ప్రతి ₹1,00,000 మీకు 40-50 లక్షలు అయిపోయింది. ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి 50 కోట్లు అయింది ఈ లాస్ట్ 10-15 yearsలో. దిస్ అ కంపెనీ బై నేమ్ జాకీ, వరల్డ్ గ్లోబల్ బ్రాండ్, మీకు తెలిసిందే అది. సో ఆ కంపెనీ ఇండియాకి వచ్చిన కొత్తలో ఎక్కడో బెంగళూరులోనో హైదరాబాద్లోనో అక్కడెక్కడ షాప్స్ ఉండేవి. ఓవర్ ఏ పీరియడ్ టైం వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ రూరల్ మార్కెట్లో మన కన్జంప్షన్ని చాలా తీవ్ర స్థాయికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్ బాగా పెంచుకున్నారు. వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ పెరిగాయి. వాళ్ళ మోడల్ ఇండిస్పెన్సిబుల్ ఫ్రమ్ అవర్ లైఫ్. అంటే ప్రతి 100 మందిలో ఒక 50 మందో 60 మందో ఆ బ్రాండ్ నుంచి తప్పించుకోలేరు. దే హ్యావ్ టు పిక్ దట్ బ్రాండ్, జాకీ బ్రాండ్ని. ఇండియా మొత్తంలో మీరు ఎక్కడైనా తీసుకోండి, రూరల్లో ఎక్కువ అనమాట ఇంకా అది. సో అది బేసిక్ ఎసెన్షియల్ అయిపోయింది. కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వకుండా వెళ్ళింది. వెరీ స్ట్రాంగ్ బ్రాండ్, అంత ముందుకున్న బ్రాండ్స్ని పక్కన పెట్టేసి వెళ్ళింది. ఇది ఒక ఫండ్ మేనేజర్ పిక్ చేశాడు, ఈ రిటైల్ ఇన్వెస్టర్ కూడా పిక్ చేశాడు. ఒక 12-13 సంవత్సరాల క్రితం దెర్ ఈజ్ అనదర్ ఉమెన్ అపీరియల్ కంపెనీ హస్ కమ్ ఇన్ టు ద మార్కెట్ బై నేమ్ లవబుల్ లింగర్. ఓకే, గాట్ ఇట్. ఆల్ ది పీపుల్ థాట్ ఈవెన్ దిస్ లవబుల్ లింగర్ విల్ బికమ్ ఆల్సో డూ మ్యాజిక్ వండర్స్, ఆకాశం చూడబడతాయి అనుకున్నారు. బట్ వీళ్ళు ఆ మోడల్లో వెళ్ళలేకపోయారు. డిస్పైట్ హ్యావింగ్ ఏ గ్రేట్ బిజినెస్ మోడల్, డిస్పైట్ హ్యావింగ్ ఏ బ్రాండ్ విత్ ప్రజెన్స్ ఉన్న అన్నట్లున్నా వాళ్ళు ఓటీసీ వరకు వెళ్ళారు తప్పిస్తే ఇలా ఫ్రాంచైజీ మోడల్ వెళ్ళలేదు.
వెళ్ళలేదు. దే కుడ్ నాట్ ఏబుల్ టు గో. సో ఆ టైంలో ఎక్కువ మంది ఫండ్ మేనేజర్స్ ఎవరుతున్నారు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు వెయిట్ చేశారు, తర్వాత కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, ఫారెన్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ విసుగు వచ్చేసింది, ఎగ్జిట్ అయ్యారు, తర్వాత ఏదో వెళ్తుంది అది. ఇది అర్థం చేసుకుంటారు బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎలా మూవ్ చేస్తారు. ఓకే, దెర్ ఇస్ ఏ కంపెనీ బై నేమ్ జూబ్లియన్ ఫుడ్ వర్క్స్. మనకు డామినో పిజ్జా తెలుసు, అమెరికాలో అక్కడిక్కడ అన్ని చోట్ల డామినో పిజ్జా ఉంది. ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు డామినో పిజ్జా. ఎప్పుడైతే పిజ్జా వచ్చిందో, డామినో పిజ్జాస్ ఇండియాకి వచ్చిందో, ద పేరెంట్ కంపెనీ నేమ్ ఇస్ జూబ్లియన్ ఫుడ్ వర్క్స్. చాలా ఆ బిజినెస్ మోడల్ని చాలా ఇనీషియల్గా యుఫోరిక్గా వెళ్ళిపోయింది. ఐ మీన్ ఇట్ వెంట్ వెరీ యుఫోరిక్ అక్రాస్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు అన్ఆర్గనైజ్ సెక్టర్, అంటే రోడ్డు పక్కన మిర్చి బండి పెట్టుకున్నాడు, ఒక పిజ్జా సెంటర్ పెట్టేశాడు, ఎవడి పిజ్జా సెంటర్ వాడు పెట్టాడు. దెన్ దేర్ బిజినెస్ గాట్ హైలీ ఎఫెక్టెడ్ బై ది అన్ఆర్గనైజ్ సెక్టర్. మళ్ళీ వాళ్ళు ఫ్రాంచైజీలు పెంచుకొని మళ్ళీ ప్రాఫిటబుల్ రావడానికి చాలా టైం పట్టింది వాళ్ళకు. సో ఈ బిజినెస్ అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వెరీ ర్యాండమ్ ఎగ్జాంపుల్స్, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ మీకు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ లివర్ లాంటి కంపెనీ ఉంది. ఈ హిందుస్థాన్ లివర్ కంపెనీ వాజ్ ఎ మోనోపొలీ అక్రాస్ ది సెక్టర్. హిందుస్థాన్ లివర్, యూనిలివర్ హ్యాపెన్ టు బి ది మోనోపొలీ. బట్ లాస్ట్ 7-8 yearsలో ఏం జరిగింది, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఛాలెంజ్ వేసడం మొదలుపెట్టింది. వీ హ్యావ్ నౌ 100% FDI. యూ గెట్ Ferrero Rocher ఆల్సో, Nestlé, Cadbury. So business model also to be scrutinized in many different angles. You have to be a business person. You have to be an analyst to analyze things. Yes, you have to be an analyst. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని అర్థం చేసుకొని ఆ బిజినెస్ మోడల్ని ఎలా రన్ అవుతుంది, ప్రతి క్వార్టర్ వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. See, what happens is in this game of understanding and learning, you will become robust in terms of your knowledge. మీరు ఎంటర్ప్రెన్యూర్ అయిపోతారు. కరెక్ట్. ఒక 10 కంపెనీస్ని క్షుణ్ణంగా ప్రతి క్వార్టర్లీ మీరు గమనిస్తూ వెళ్దారనుకోండి, you still get deeper into the subject. You get it very deeper into the subject. మీ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది, మీ పిల్లల నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది. You don't know, tomorrow you might become an entrepreneur. You don't know, your children might become an entrepreneur. 5paisa.com ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫిజిక్స్ వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోండి, వీళ్ళందరూ నార్మల్ పీపుల్ కదా. ఆల్ దిస్ పీపుల్ జెరోదా ఇలాంటి. అనిల్ గారు, ఐ హావ్ అ పాయింట్ హియర్. ఇప్పుడు సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు ఎంతలా చెప్తున్నారు కదా, ఐ హావ్ 2 points హియర్. ఒక్కొక్కటి మాట్లాడదాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు మాట్లాడుతూ సిప్ కట్టడం అనేది దట్స్ డెఫినెట్లీ అ వండర్ఫుల్ చాయిస్ అని చెప్పారు. సో ఈ సిప్ పే చేస్తున్నాం అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ మై సాలరీ ఎర్న్డ్ ఒక 10,000 or 20,000 a month నా ఎక్స్పెన్సెస్ అన్ని ఫిక్స్ చేసుకొని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 సిప్ నేను మంత్కి కడదామని ఫిక్స్ అయ్యాను. ఈ నేపథ్యంలో 20,000 సిప్ ఒకే మ్యూచువల్ ఫండ్కి కడితే అది సిప్ అవుతుందా, ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ 3-4 కంపెనీస్ ఇన్ మై పోర్ట్ఫోలియో అండ్ యెట్ ఐఎమ్ పేయింగ్ సిప్ ఎవ్రీ మంత్, అది కూడా నా ప్రోగ్రెస్ కి యాడ్ అవుతుందా? వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? See, SIP is basically you can pay it to multiple companies. It is not SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇంట్రెస్ట్ రేట్స్ బీభత్సంగా మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years తర్వాత 10 years తర్వాత వచ్చేవి ఒకే చోట ఇఫ్ యూ కీప్ అక్యూములేటింగ్ మనీ యూ గెట్ ఇట్ ఇన్ అ బిగ్ అమౌంట్, ఆర్ అక్కడ కొంచెం కడుతూ వెళ్తే ఈవెన్ వుడ్ దే గివ్ బ్యూటిఫుల్ రిటర్న్స్. See, what happens here is you have multiple funds in the market. మల్టీ క్యాప్ ఫండ్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ప్రతి బ్యాంకుకు ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది ఈరోజు. యూ టేక్ ఎనీ బ్యాంక్, దే హ్యావ్ దేర్ ఓన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ ఇండిపెండెంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్స్. యూ హ్యావ్ PMS, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్, అది సపరేట్గా ఉంది. మీకు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మార్కెట్లో 200 ఉన్నాయి. నోటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక 200 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సపోజ్ మీకు 20,000 కడుతున్నారు ప్రతి నెల సిప్ కింద, యూ క్యాన్ చూస్ 4-5 ఇన్స్ట్రుమెంట్స్. సో చూసింగ్ దట్ ఈస్ నాట్ రాంగ్ అంటారు మీరు? నథింగ్ రాంగ్. సి పడ్డప్పుడు అన్ని పడతాయి కదా. అంటే నేను అలా మాట్లాడలేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 20,000 చొప్పున మీరు ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఒక 10 years తర్వాత, లే ఫర్ ఎగ్జాంపుల్ 5 years తర్వాత, 5 into 12 60 months లో మీరు 20,000 కట్టుకుంటూ వెళ్తే దట్ సీమ్స్ అవుట్ టు బి అ హ్యూజ్ నంబర్. అట్లా కాకుండా 5 years 5 different కంపెనీస్ తో కట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి, లేదా 10 different కంపెనీస్ లో వాడారు. అప్పుడు వుడ్ దట్ బి దట్ అమౌంట్ ఇన్ అన్ ఇండివిడ్యువల్ సెగ్మెంట్ బి ఈక్వల్ టు దిస్? It has to be tailor made. It is not universal. Me age but still you suggest that's a good practice. That's a good practice. Age groups మారుతాయి. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హూ జస్ట్ స్టార్టెడ్ దేర్ ఎర్నింగ్స్ 23-24 ఈ మధ్య కాలం 21-22 స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకు ఉండే అపిటైట్ 30 ఏజ్ బ్యాండ్ వాళ్ళకు ఉండదు. 30 ఏజ్ బ్యాండ్ వాళ్ళకు ఉండే అపిటైట్ 35 ఏజ్ బ్యాండ్ వాళ్ళకు ఉండదు. 35కి ఉండేది 40 వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ నీడ్స్, రిక్వైర్మెంట్స్, మనీ ఎసెన్షియల్స్ మారుకుంటూ పోతాయి.
ఇప్పుడు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉంటారు, కూతురు ఎవరో ఉంటారు, లేదా కొడుకు చదువు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆయన అపిటైట్ వేరే ఉంటుంది. 30-40 ఇయర్స్ ఏజ్ బ్యాండ్ వాళ్ళ అపిటైట్ వేరే ఉంటుంది. 20-25 దే కెన్ టేక్ రిస్క్. అంటే ఇంట్రెస్ట్ సమ్ అవ్వడం అనేది ఒకే చోట పెడితే కాదు, ఎక్కడ పెట్టినా ఇట్ ఇస్ ద సేమ్. ఒకసారి సిప్పు కట్టి ఒక కంపెనీకి ఒకసారి సిప్పు కట్టి ఊరుకున్నా కూడా ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ 10 years or 15 years డూ యూ థింక్ దట్ రీప్స్ అవుట్ వండర్స్? ఎస్, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎస్, ఇప్పుడు మీరు ఒక సిప్ కట్టారు, సపోజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి కట్టారు, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నెల మోతీలాల్ ఓస్వాల్లో కట్టాను, ఇప్పుడు కట్టి నేను మర్చిపోయాను అంతే. మర్చిపోండి, ఏమైంది మీకు? ఒక 10 ఏళ్ల తర్వాత వస్తాయి మీ డబ్బులు, మీకు వస్తాయి. అది డబ్బులు రావడానికి కట్టక్కర్లేదు కదా, ఆ సిప్పు వండర్ వస్తుంది. ఆ వండర్ వస్తుంది మీకు. See, it is like this. You have an opportunity to pay it one shot. ₹1,00,000 పెట్టేసి వదిలేశారు, ఆ ఫండ్ పెరుగుకుంటూ పోతుంది, ఎన్ఎవిస్ పెరుగుకుంటూ పోతే ఒక 10 years తర్వాత ఫండ్ పెరిగిన తర్వాత మీరు రిడమ్షన్ పెడతారు, యూ ఆస్క్ ఫర్ విత్డ్రావల్. అదెంత రిటర్న్ ఇస్తుందో ఈ మంత్లీ కట్టే వాళ్ళకు కూడా ఒక స్టేజ్ తర్వాత అంతే రిటర్న్ వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ బేసికలీ ఏం చెప్పాలి మీకు, ప్రాబబుల్ టు ది పీరియడ్ అంటున్నారు రాదర్ దాన్. అబ్సల్యూట్లీ, యూ హ్యావ్ టైమ్ డైమెన్షన్స్ ఉంటాయి కదా మీకు ఆ టైం ఫ్రీక్వెన్సీ ఉంటుంది, 5 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ అనేది ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీని బట్టి ఇది మారుతుంది. గాట్ ఇట్. It's a good practice actually. See, it's a very good practice putting your money into mutual funds, putting your money into stocks, and you should not be a frequent trader, you should not be a risk trader. ఈ డెరివేటివ్స్ అలాంటి వాడి జోలికి వెళ్ళకుండా మీరు మంచి మ్యూచువల్ ఫండ్స్లో మంచి కంపెనీస్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసుకుంటే, మంచి మేనేజ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, డెఫినెట్లీ దట్స్ ఎ గుడ్ చాయిస్. That's going to mutual funds have beaten gold and other jewelries. Correct, true. Sir, on this point, ఒక ఫ్రెషర్, ఒక ఇండివిజువల్ పర్సన్ ఇవాళే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. హీ హాజ్ అ వెరీ లిమిటెడ్ అమౌంట్, సే అమౌంట్ 5,000 a month or 2,000 a month, ఎంతో కొంత దాచాలి అనుకుంటాడు. వాట్ ఆర్ ది టాప్ 5 points he should know before investing into a mutual fund? See, your company might made you to open a bank account in a particular bank. That particular bank might have a mutual fund company. ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైనా కానివ్వండి, ఆ బ్యాంక్ ఏదైనా కానివ్వండి, ఎవ్రీబడి ఫంక్షన్స్ ఆన్ ద సేమ్ లైన్. డిఫరెన్స్ కుడ్ బి 5-10%, 20% డిఫరెన్స్ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. బట్ అందరు తీసుకెళ్ళి పడేసేది దలాల్ స్ట్రీట్లోనే. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు డంప్ దర్ మనీ ఇంటూ దలాల్ స్ట్రీట్. పాయింట్ నెంబర్ 1. దే మైట్ చూస్ డిఫరెంట్ కంపెనీస్, బట్ ఆల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ విచ్ ఆర్ రన్నింగ్ అండర్. బట్ ఒక క్రైటీరియా ఉంటుంది కదా, నేను ఇందులో పెడతాను అది బేసిక్ ఎడ్యుకేషన్. వాళ్ళు కూర్చొని డిస్కస్ చేయాలి వాళ్ళ ఫండ్ మేనేజర్తో, అంటే ఆ అడ్వైజర్తో, ఆ బ్యాంక్ ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకొని చేయడానికి కుదరదు. వాళ్ళ డిసిషన్ తీసుకోవాలి, ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఉద్యోగం వరకు వచ్చిన వ్యక్తి ఆ మాత్రం చదవలేడా, అందులో ఏం రాశారు? మీరు చెప్పాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? వాట్ ఆర్ దోస్ ఆస్పెక్ట్స్ in which a person should study before investing their amount in mutual funds? When you're choosing, see, all Indian mutual fund companies are good. First thing. Oh, Indian mutual funds are good. అన్ని మన దేశంలో ఉన్న ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా everything comes under SEBI. Got it. SEBI is one of the best regulatory authority in not in India, in the world. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెగ్యులేటర్. మనం ఎప్పటికప్పుడు మనని మార్చుకుంటూ ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. చిన్న అక్కడెక్కడ జరిగినప్పుడల్లా మనం యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి మార్కెట్లో, మనం వాటి నుంచి నేర్చుకుంటున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ రెగ్యులేటర్ ఇన్ ద వరల్డ్, SEBI. ఫస్ట్ థింగ్. ఆర్ బ్యాంక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్స్ ఇన్ ద వరల్డ్. మన బ్యాంకింగ్ సిస్టమ్ చాలా అద్భుతమైంది, అన్ని ఉత్పాదాలను తట్టుకున్న బ్యాంకింగ్ సిస్టమ్. If I have to ask, State Bank better, Axis better, HDFC better? అలా మాట్లాడకూడదు. We are all, what you call, we all belong to a country where all banks functions on same norms, same amount sum, same regulator, and everybody's balance sheets are very strong. అన్నీ విలీనం అవుతున్నాయి కొన్ని మధ్య కాలంలో. ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్ వండర్స్. సో వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బ్యాంక్స్ ఇండిపెండెంట్లీ. ఆల్ బ్యాంక్స్ ఆర్ గుడ్, ఆల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆర్ గుడ్. సో మీరు ఇండిపెండెంట్గా ఏజ్ గ్రూప్ పర్సన్, జెండర్, మేల్ ఒక జెండర్, ఫీమేల్ ఒక జెండర్, వాళ్ళ రిస్క్ ఒక జెండర్. కొంతమంది చాలా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వస్తారు, కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తారు, కొంతమంది పూర్ ఫ్యామిలీ నుంచి వస్తారు. వాళ్ళ టైమ్ హొరైజన్స్ మారుతాయి. So based on all these other external factors, you have to check which suits your profile. You take a paper and pen, you take a white paper, do a SWOT analysis. ఇవన్నీ strengths, opportunities, weakness and threats. ఫస్ట్ మీ జెండర్ ఏంటి, మీ ఏజ్ గ్రూప్ ఏంటి, మీకు ఎప్పుడు డబ్బు రిక్వైర్మెంట్ ఉంది, మీ ఫ్యామిలీకి మీ అవసరం ఏముంది, భవిష్యత్తులో మీకు వచ్చే ఖర్చులు ఏంటి, మీ టైమ్ హొరైజన్ ఎంత ఉంది, మీరు ఎప్పుడు రిటైర్ కావాలనుకుంటున్నారు, ఈ రిటైర్మెంట్ పీరియడ్లో మీకు ఏవే అవసరాలు ఉంటాయి, మీకు పెళ్ళి ఉంటుంది, పిల్లలు ఉంటారు, మెటర్నరీ ఖర్చులు ఉంటాయి, లైఫ్ స్టైల్స్ ఉంటాయి, మీ ఇల్లు కట్టుకోవాలి, మీ రిటైర్మెంట్ ప్లాన్. యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20-24. మీరు 20 to 23లో యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ రిటైర్మెంట్. ఇంటెలిజెన్స్ ఎప్పుడు చేసే పని అదే. నోబడి విల్ ప్లాన్ దేర్ రిటైర్మెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50.
వన్స్ యూ ప్లాన్ యువర్ రిటైర్మెంట్ ద డే వెన్ యూ స్టార్ట్ యువర్ ఎర్నింగ్ మీరు దట్స్ ద బెస్ట్ చాయిస్ యూ కెన్ మేక్. ఎస్, మీరు ఉద్యోగంలో ఆఫర్ లెటర్ తీసుకొని ఫస్ట్ పే చెక్ వస్తుందనే 1 day బిఫోర్ కూర్చోవాలి, మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అద్భుతం అద్భుతం అసలు. మీరు ఆ రోజు మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేసేయండి. ఐ వాంట్ టు గెట్ రిటైర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 58 or 60. నేను ఈ రిటైర్మెంట్ ఏజ్లో ఈ టైం పీరియడ్లో నాకు ఇంకో 30 years సర్వీస్ ఉంది, ఈ 30 ఏళ్ళ సర్వీస్ వరకు ఇంత కష్టపడగలుగుతాను, నా శాలరీ ఇంత ఎన్హాన్స్ అవుతుంది. బహుశా పిల్లలకు అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు టైంలో, బట్ రఫ్గా ఉంటుంది. సో నాకు 20,000, 30,000, 40,000 జీతం వస్తుంది. ఇందులో 50% ఖర్చు పెడతాను, 50% ఈ మ్యూచువల్ ఫండ్లోనో, ఏ స్టాక్స్లోనో, ఏ డీమ్యాట్ అకౌంట్లోనో పెట్టుకుంటాను. ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ నాన్ సెన్సికల్ ఎక్స్పెన్సెస్. నేను బార్లకు పబ్బులకు వెళ్ళను. ఐఎమ్ ఫ్రమ్ ఎ నార్మల్ ఫ్యామిలీ, ఆర్ దో ఐఎమ్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ. ఐ విల్ నాట్ వేస్ట్ మై మనీ ఇంటూ స్టూపిడ్ థింగ్స్. నేను పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టాను. వన్స్ ఇన్ ఎ వైల్ ఐ విల్ స్పెండ్ మై టైమ్ ఆన్ హాలిడేస్, మా ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్తోనో, ఎక్కడికో హాలిడేస్ వెళ్తాను. ఇయర్లీ ఒక 10 days, 1 week వెళ్తాను. మధ్యలో నెలకు ఒక సినిమా వెళ్తాను, దట్ టు గుడ్ మూవీ, నాట్ స్పెండింగ్ బిగ్ మనీ ఆన్ టికెట్స్. ఫ్రెండ్స్ సో ఏ సిచ్యువేషన్, ఏ ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ క్రైటీరియాలో వెదర్ యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్ అన్నది నాకు అర్థమైంది. ఇంకొంచెం ఎవల్యూషన్ స్టేజ్లోకి వెళ్దాం సార్. స్టాక్ మార్కెట్లో ఎలా అయితే సబ్జెక్ట్ అనాలిసిస్ ఉండాలో, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కూడా అంతే ప్రిపరేషన్, అంతే గ్రౌండ్ వర్క్ ఉండాలి. ఎక్కడో ఏదో స్థలం అన్నారు కదా, కొనేస్తే అది డబుల్ అయిపోతుందిలే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేలను నమ్ముకున్నవాడు మోసపోడు అన్న ఒక నానుడిని గుర్తుంచుకొని ఇష్టం వచ్చినట్లుగా కనుక పెట్టేస్తే. నేలను నమ్ముకునే వాళ్ళు చాలామంది మోసపోయారండి. నేలను నమ్ముకొని హై ప్రైసెస్, యుఫోరిక్ ప్రైసెస్లో వెళ్ళి ఫాల్స్ కమిట్మెంట్స్ మీద, ఫాల్స్ ప్రామిసెస్ మీద, ఫాల్స్ ఎలివేషన్స్ మీద, ఫాల్స్ ఫోర్కాస్టర్స్ మీద పిచ్చి పిచ్చిగా డబ్బులు పెట్టేసి హై లెవెల్లో పీక్ స్టేజ్లో డబ్బులు పెట్టి, ఇప్పుడు ఒక స్టాక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వెరీ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఒక షేర్ ఉంది, అది 1,000 రూపాయలు ఉంది. 1,000 రూపాయల నుంచి కరెక్ట్ అయింది. లెట్స్ సే అజ్యూమ్ ఇట్ హ్యాస్ కమ్ టు 50 rupees. సిచ్యువేషన్లో కరోనా టైంలో అలా జరిగింది మనకు. కోవిడ్ టైంలో 50 రూపాయలకు వచ్చింది. తెలివైన వాడు ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా 50 రూపాయల దగ్గర వాడు యావరేజ్ చేసుకున్నాడు. హీ కెప్ట్ సైలెంట్. ఆ 50 రూపాయలు చేసుకుంటే వాడు యావరేజ్ ఎంత అయింది? 75 రూపాయలు అయింది. అవి 200 రూపాయలు పెరిగాయి. అంటే ఈజ్ ఆర్వై చూడండి ఎంత పెరిగింది, ఆల్మోస్ట్ 250% పెరిగింది. అయితే కొన్ని 500,000% పెరిగినాయి కూడా ఉన్నాయి ఆ టైంలో. దాని తర్వాత ఆ పీరియడ్ తర్వాత ల్యాండ్లో ఏమవుతుందంటే యు ఆర్ డంపింగ్ ఏ బిగ్ మనీ. 30 లక్షల ప్లాటో, 40 లక్షల ప్లాటో ఏదో కొంటారు, లేకపోతే 1 కోటి రూపాయలలో కొంటారు. మార్కెట్లో యూఫోరిక్ ప్రైసెస్లో కొన్నారు. మార్కెట్ స్టాక్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కరెక్షన్స్ అనేవి ఏముండవు. ఇట్స్ ఆల్ ఫాల్స్. కరెక్షన్స్ అనే థియరీ ఏముండదు, ఉండేది కన్సాలిడేషన్. కరెక్ట్. అప్పుడు మీకు స్లంప్ వస్తుంది, అంటే బయింగ్ సెల్లింగ్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఎట్ ద సేమ్ టైం డిమాండ్ సప్లైలో ఏమవుతుందంటే యూ విల్ నాట్ హ్యావ్ ఏ ఇమీడియట్ బయర్. ప్రైస్ కొంచెం డౌన్ అవుతుంది, మీరు యావరేజ్ చేయలేరు. యూ విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు గో అండ్ యావరేజ్. సో యూ హ్యావ్ టు ఎక్స్ట్రా స్మార్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ల్యాండ్లో మీరు ఇంకా స్మార్ట్గా ఉండాలి. స్టాక్స్లో స్మార్ట్ ఉన్నా లేకపోతే నష్టం లేదు, ఎందుకంటే మీకు ఎప్పుడు మార్కెట్ ఆఫర్ చేస్తుంది, వాలటైల్గా ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడు దట్ కీప్స్ ఆఫింగ్ యూ టు గో అండ్ యావరేజ్, దట్ కీప్స్ ఆఫింగ్ యూ టు గో అండ్ డంప్ అడిషనల్ మనీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్ ఇట్ విల్ నాట్ ఆఫర్ యూ దట్ లా ఆఫ్ యావరేజింగ్ ఫెసిలిటీ. సో మీరు ఖచ్చితంగా మీరు బై చేసేప్పుడు యూ హ్యావ్ టు బి సూపర్లేటివ్ జుడిషియస్లో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కొనేది కరెక్టా కాదా చూసుకోవాలి. అడవుల్లో పడి లేకపోతే ఇంకెక్కడో తక్కువకి వస్తుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ హైదరాబాద్లో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్స్ విచ్ ఇస్ బిన్ సోల్డ్ 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, హైవేకి 70-80 కిలోమీటర్లు ఏ నది తీరంలోనో ఈ అడవిలోనే. అవి ఇప్పుడు కాదు, ఇంకా 10-15 years తర్వాత కూడా డెవలప్ అవ్వవు కావా ఏరియాస్. ప్రాబబ్లీ ల్యాండ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ల్యాండ్ రేట్లు పెరుగుతాయేమో, అర్బనైజేషన్ పెరుగుతుంది కాబట్టి అక్కడ ల్యాండ్ రేట్స్ పెరుగుతాయేమో. సపోజ్ అనుకుందాము మీకు 1,000 రూపాయలకు ఒక ఫార్మ్ ల్యాండ్ గజము ఎక్కడో ఇచ్చారు, పర్సే ఏ తెలంగాణ అవుట్స్కట్స్లో ఇచ్చారు. మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, 1000 గజాలు వచ్చాయి మీకు 1,000 రూపాయల గజం కింద. ఇది చాలా జరుగుతుంది. 10 లక్షలకి 1000 గజాలు అంటే అసలు ఇంకా జన్మ సెటిల్ అయిపోయిందని ఫీల్ అయిపోతారు. మీరు 10 ఏళ్ళ తర్వాత కూడా అలాగే ఉంటుంది ఏరియా. ఈవెన్ ఆఫ్టర్ 10 years it will be like that. Those lands are happen to be lands which are meant for agriculture. అగ్రికల్చర్ ల్యాండ్స్ అవన్నీ కూడా అక్కడ వెళ్ళి మీరు అగ్రికల్చర్ చేసుకుంటే దాని మీద మీకు ఆ ఉత్పాదకత ఉంటుంది, ఆ ప్రొడక్టివిటీ ఉంటుంది, మీకు లైవ్లీవుడ్ ఉంటుంది. నేను ఎక్కడో వ్యవసాయం చేసుకున్న భూమి అండి, అవుట్స్కట్స్లో హైదరాబాద్లో ఎక్కడో నారాయణఖేడ్లోనే ఎక్కడో నేను వ్యవసాయం చేసుకోవాల్సిన భూములు అవి. అవి మెట్ట భూములు కానీ, పంట భూములు కానీ, శిఖం భూములు కానీ, ఏ భూమి అయినా కానివ్వండి, నేను అక్కడ వ్యవసాయం చేయడానికి
అనుకూలమైన భూములు అవి. అక్కడ నేను వ్యవసాయం చేయాలి. ఆ వ్యవసాయం చేసే భూముల్ని ముక్కలు చేసి నేను ప్లాట్లు చేశాను. నేను ప్లాట్లు చేసి 1000 రూపాయల గజం అన్నాను. మీరు టెంప్ట్ అయ్యారు దీప్తి గారు. మీరు వచ్చారు 10 లక్షలకు 1000 గజాలు మీరు కొన్నారు. మీరు వ్యవసాయం చేయరు, మీరు కొన్నారు, హైదరాబాద్ వచ్చేసారు, మర్చిపోయారు దాన్ని. 10 ఏళ్ల తర్వాత వెళ్ళారు, బహుశా మీ 10 లక్షల రూపాయలు 15 లక్షలు 12 లక్షలు అవ్వచ్చు ఎఫ్డి రేట్ల ప్రకారమే. బట్ దట్ ఆపర్చునిటీ లాస్ ఎంత జరుగుంటుంది మీకు? చాలా దారుణమైన ఆపర్చునిటీ లాస్ జరుగుంటుంది. ఆ 10 లక్షలు అక్కడ పెట్టే బదులు అదే 10 లక్షలు 1000 గజాల బదులు 100 గజాలు 50 గజాలు 20 గజాలు మంచి లొకాలిటీలో కొనుక్కోండి, ఏదైనా హైవే మీద కొనుక్కోండి, అద్భుతం. గ్రోత్ కారిడార్స్లో కొనుక్కోండి. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ గ్రోత్ కారిడార్స్ అక్రాస్ హైదరాబాద్. ఇదే హైదరాబాద్లో ఎక్కడో మీరు మంచి మంచి గ్రోత్ కారిడార్స్ ఉన్నాయి, హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో రేరా అప్రూవ్డ్ డెవలప్ అయిన ప్రాజెక్ట్స్లో తక్కువ వస్తుంది క్వాంటిటీ. మీరు అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే వాటి గ్రోత్ స్టోరీ ఉంటుంది. గ్రోత్ కారిడార్స్లో ఖచ్చితంగా అవి పెరుగుతాయి, అలా డౌట్ లేదు, అవి బాగా పెరుగుతాయి మీకు. కొన్ని 300%, 500%, 1000% పెరిగినవి కూడా నేను లాస్ట్ 10 ఇయర్స్లో. రెండోది మీకు రీసేల్ ఉంటుంది. గ్రోత్ కారిడార్స్లో కొనుక్కున్నప్పుడు మీకు యూ హ్యావ్ దట్ రీసేల్. సో క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వద్దు, క్వాలిటేటివ్. ఫస్ట్ థింగ్ ఇట్ హ్యాస్ టు బి ఎ రేరా అప్రూవ్డ్. మీరు ఎప్పుడైతే కొంటున్నారో ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి ఎ రేరా అప్రూవ్డ్. ఇట్ హ్యాస్ టు బి యాక్సెసిబుల్ అండ్ అప్రోచబుల్ ఆన్ ది హైవేస్, ప్రాక్సిమిటీ టు ఆల్ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్, అండ్ ఇట్ హ్యాస్ టు బి రీసేలబుల్. కొనడం ఈజీ, అమ్మడం కష్టం. రియల్ ఎస్టేట్లో అమ్మదగేది, మనం కొనదగేది కాదు, మనం కొనుక్కోవడం గొప్ప కాదు, అమ్మదగేది. మనం రేపు పొద్దున అమ్మాలంటే టక్ ఇట్లా నెక్స్ట్ 1 వీక్ లో అమ్మగలగాలి. అలాంటి ల్యాండ్స్ కొనాలి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఇదే పాయింట్ ని బేస్ చేసుకుంటే సార్, అమ్మడానికి యాక్సెసిబిలిటీ ఉన్న ల్యాండ్స్ ని కొనాలి అంటున్నారు. ఆ లెక్కన నా దగ్గర వాళ్ళ డబ్బులు ఉంటే నేను ఆంధ్రాలో కొనాలా, తెలంగాణలో కొనాలా, ముంబై వెళ్ళాలా, నెక్స్ట్ డెవలప్మెంట్ ఉన్న పూణేలోకి వెళ్ళి కొనాలా సార్? ఇట్లా అమ్మగలిగేది ముంబై పూణేలో అంటారు, ఆర్ తెలంగాణ ఆంధ్ర అంటారు. వాట్ వుడ్ యూ సే? ఎనీవేర్ మీ చాయిస్ అది. భారతదేశంలో మీరు భారతీయ సిటిజన్ కదా, ఇండియన్ సిటిజన్, మీరు ఎక్కడ కొన్నా సరే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మీరు కొనేది. ఫస్ట్ థింగ్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది, యూ హ్యావ్ టు బై అన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కొనడం అనేది నేరం. అమ్మడం ఎంత నేరమో కొనడం కూడా అంతే నేరం. అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కన్సర్న్ అథారిటీ, హైదరాబాద్ హెచ్ఎండిఏ ఉంది, లేదా హైదరాబాద్లో డిటీసీపీ ఉంది, మనకి రేరా సూపర్ సిస్టమ్ ఉంది. ఇందాక మనము సెబీ గురించి మాట్లాడుకుంటే రేరా ఒక సిస్టమ్ ఉంది. వాట్ డస్ రేరా స్టాండ్ ఫర్ సార్? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది వదిలేసి మీరు రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ని వదిలేసి ఈ అప్రూవల్ కాకుండా, లేదా డిటీసీపీ అది కాకుండా, లేక హెచ్ఎండిఏ కాకుండా ఇవి వదిలేసి పిచ్చి కొనుక్కొని రేపు పెరగకుంటే బాధపడి హైదరాబాద్ని తిట్టడం తప్పు. కరెక్ట్ సార్. హైదరాబాద్ పెరగట్లేదు, ఆంధ్ర ఎదగట్లేదు, ఆంధ్ర స్లంప్లో ఉంది, హైదరాబాద్ స్లంప్లో ఉంది, అంతా నాన్ సెన్స్. యూ బై ఏ క్వాలిటీ ప్రొడక్ట్. ఇట్ ఈస్ యువర్ ఇండివిడ్యువల్ చాయిస్, ఇట్ ఈస్ యువర్ డిస్క్రిషన్. మీరు గ్రోత్ కారిడార్లో ఉండాలి. ఇప్పుడు చాలామంది అంటారు హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు, ఆంధ్రాలో గ్రోత్ లేదు సార్, డల్ ఉందని. ఎందుకు లేదు? ఉంది. విజయవాడ చుట్టుపక్కల ఉంది, వైజాగ్ చుట్టుపక్కల ఉంది, మీకు రాజమండ్రి చుట్టుపక్కల ఉంది. మీరు అక్కడ నుంచి 200 కిలోమీటర్లు ఎక్కడో అరకులోకి వెళ్ళి ఇంకెక్కడో వెళ్తే అక్కడ ఉండొచ్చు. బట్ వీఆర్ బయింగ్ యువర్ ప్రాపర్టీ సమ్వేర్ వేర్ దెర్ ఇస్ నో గ్రోత్ స్టోరీ. తక్కువ రేట్లోకి వస్తున్నాయి అని చెప్పేసి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయడం తప్పు కాదు, రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బులు మోసపోరు. మీరు ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయండి. యూ ఐడెంటిఫై ద గ్రోత్ స్టోరీ. మీకు హైదరాబాద్ చుట్టుపక్కల కానివ్వండి, లేదా విజయవాడ చుట్టుపక్కల కానివ్వండి, వైజాగ్ చుట్టుపక్కల కానివ్వండి, ఎక్కడైనా సరే, ఇవన్నీ మేజర్ సిటీస్, ఎక్కడైనా సరే మీరు అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, ఐఎమ్ అగైన్ సేయింగ్ యూ హ్యావ్ టు ఫైండ్ అన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, డెవలప్ అయ్యే ప్రాజెక్ట్స్. రెండోది, చూస్ ద ప్రాజెక్ట్ విచ్ హెస్ గాట్ ప్రాక్సిమిటీ టు ఆల్ ది డెవలప్మెంట్స్. విసినిటీ ఉండాలి మీకు, ఆ సిటీ పెరిఫరల్లోనే ఉండాలి. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్కు 40 ఎయిర్పోర్ట్ ఉంది, మనది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడికి ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు దారి హైవే పొంటి, ఎగ్జాక్ట్లీ హైవే మీద 40-50 మినిట్స్ దారిలో చాలా లొకేషన్స్ ఉన్నాయి. హైవే మీద ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తక్కువ రేట్లోనే ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే హైదరాబాద్లో ఓవర్ ఇన్వెంటరీ అయిపోయింది కాబట్టి కొంచెం స్లంప్ ఉంది. హైవే ఫేసింగే ఉన్నాయి. నువ్వు హైవే ఫేసింగ్ వదిలేసి హైవే నుండి 10 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి కొనుక్కుంటే రేపు పొద్దున రీసేల్ చేద్దామంటే మీకు బయ్యర్ రాడు. ఇదే ఎగ్జాక్ట్లీ మీరు మంచి లొకేషన్స్లో, ఐఎమ్ సేయింగ్ టౌన్ కానుకోనుండో, హైవే కానుకోనుండో, లేకపోతే అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టో, ఆ చుట్టుపక్కల అసలు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిచ్యువేషన్స్ అన్ని మ్యాచ్ చేసుకుంటూ కనుక రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తే సార్
నష్టపోవడం మోసపోవడం రియల్ జరగదు. ఎస్టేట్ లో ఎవరు నష్టపోరండి, మీరు నష్టపోయేది రాంగ్ డిసిషన్ వల్ల. కరెక్ట్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను, హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఎక్కడో వెళ్తాడు వాడు, బీదర్ బార్డర్ లో నారాయణఖేడ్లో వెళ్తాడు, ఉమ్నాబాద్ అని వెళ్తాడు కర్ణాటక బార్డర్ లో. ఐఎమ్ నాట్ జోకింగ్. పీపుల్ గో టు గుల్బర్గా అండ్ ఆల్ దీస్ ప్లేసెస్. యూ డోంట్ హ్యావ్ ఎనీ గ్రోత్ యాక్టివిటీ. అక్కడ ఏదైనా యాక్టివిటీ ఉండాలి కదా, ఓ 4 స్పెషల్ ఎకనామిక్ And then జోన్లు later ఉండాలి. blaming it on the political transformation which is happening, or నథింగ్ else విల్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఎవరి చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. కేసీఆర్ గారి చేతుల్లో లేదు, లేదా రేవంత్ రెడ్డి గారి చేతుల్లో లేదు, చంద్రబాబు గారి చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. యాక్టివిటీ విల్ హ్యాపెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. got it. ప్రతి You need to be యాక్టివిటీకి alert about your surroundings. ఎస్, ఇట్ విల్ బి దేర్. మనం ఈ స్థాయికి భారతదేశము లేదా మన దేశం ఈ స్థాయి రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు మనం ఉన్న జూబ్లీహిల్స్ డెవలప్ అవ్వడానికి దాదాపు 60-70 ఏళ్ళు పట్టింది. సో ఇలాంటి లొకేషన్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ లొకేషన్స్ అక్రాస్. మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. డబ్బులు ఎవరు? మీవి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు రావాలి? మీకు రావాలి. జ్యుడిషియల్గా డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? డిసిషన్ మీరు తీసుకోవాలి, అవునా? తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పిచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్తారు. మీరు హూ ఇస్ టెల్లింగ్ యూ టు గో అండ్ దేర్? సమ్ బగర్ కమ్స్ అండ్ టెల్స్ యూ ఇక్కడ కొనండి, అది కొనండి, ఇది కొనండి. సమ్ గై అండ్ కమ్స్ అండ్ టెల్స్ యూ. మీరు వై ఆర్ గెటింగ్ ట్రాప్డ్ ఇంటూ ఇట్? మీరు ఎందుకు ఆ ట్రాప్లో పడుతున్నారు? అక్కడ ఏమైనా ఇండస్ట్రీ వస్తుందా, లేదా అక్కడ ఏమన్నా ప్రాక్సిమిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లేదా అక్కడ ఏమైనా సెక్టార్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయా, హౌసింగ్ యాక్టివిటీ ఉందా, ఏమైనా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇవన్నీ చూసుకోకుండా అక్కడ తక్కువ రేట్లు అని చెప్పి కొనేస్తారు. రేపు పొద్దున అమ్మాలని మీరు వెళ్ళినప్పుడు యూ విల్ నాట్ ఫైండ్ ఎ సింగిల్ బయర్. hell of nonsense. యూ విల్ నాట్ ఫైండ్ ఎ సింగిల్ బయర్ దేర్. ఇప్పటికీ అలాంటివి చాలా ఉన్నాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఇన్వెంటెడ్, కొన్ని కోట్ల గజాలు అలా ఉన్నాయి. అవి వాటికి డిస్పోజ్ కావడానికి, వాటికి బయ్యర్ అవడానికి వస్తారు, భవిష్యత్తులో ఎప్పుడో వస్తారు. వీ హ్యావ్ అనదర్ 30-40 crores ఆఫ్ న్యూ జనరేషన్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద మార్కెట్. Got it. మన దేశంలో ఇంకొక 30-40 కోట్ల జనాభా ఉంది. హూ ఆర్ ఇన్ ఎడ్యుకేషన్ నౌ. వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్లోకి వచ్చి వాళ్ళందరి హౌసింగ్ రిక్వైర్మెంట్ రావడానికి ఇంకో 5-6 years, 7 years, 10 years టైం ఉంది. వాళ్ళందరూ వస్తారు, మళ్ళీ ఇవి కొనుక్కుంటారు. అవి ఎక్కడికి పోవారు, ల్యాండ్ అలాగే ఉంటాయి. వాటికి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రేట్స్ పెరుగుతాయి. ఈ బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది. బట్ మీకు ఈరోజు ఎమర్జెన్సీ వచ్చింది అప్పుడే. ఇప్పుడు ఇదే జూబ్లీస్లో ఉన్నాము, అమ్మాలనుకున్నాము. మీరు ఒక మాట చెప్పండి, 1000 మంది ముందు క్యూ కడతారు. అదే అక్కడెక్కడో మీరు మీరు చెప్పినట్టు ఓవర్ చుట్టుపక్కల నుండి క్యూ కడతారు, రీజనల్ రింగ్ రోడ్ నుండి క్యూ కడతారు, లేదా దాని చుట్టుపక్కల కొన్ని ఎస్సీజెడ్స్ ఉన్నాయి, అక్కడ నుండి వస్తారు. ఇప్పుడు నాకు కూడా లేఅవుట్స్ ఉన్నాయి కొన్ని, వెరీ నియర్ టు ఎస్సీజెడ్స్ ఆన్ హైవే ఫేసింగ్, ఇలాంటి ప్లేసెస్లో ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో ఇంటూ దిస్ బిజినెస్ వెరీ సీరియస్లీ. యా, ఐఎమ్ ఆల్సో వెరీ సెలెక్టివ్ ఇన్ చూసింగ్. బ్యాంగ్ ఆన్ హైవే, బ్యాంగ్ ఆన్ రేరా ప్రాజెక్ట్ ఉండాలి, హైవే ప్రాజెక్ట్ ఉండాలి, ఇలాంటి కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాను. సో వాల్యూ ఇన్వెస్టింగ్ జరిగినప్పుడు క్లయింట్ ఎవరైతే ఉంటారో, మన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఆర్ బయర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకు మల్టీఫోల్డ్ రిటర్న్స్ వస్తాయి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు రీసేల్ వెళ్ళినప్పుడు ఈ రోజు కాకుండా ఈ రోజు బై చేస్తే 1 yearకో 2 yearsకో వాళ్ళకు మంచి రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి అనే ఉద్దేశం మీదనే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసుకున్నాం. అన్ని క్లోజ్. వీ హెవ్ డన్ ఆల్ దిస్ రీసెర్చ్ అండ్ పారామీటర్స్. వీ హెవ్ నాట్ టేకెన్ జస్ట్ బికాస్ ఎవరో మనకు ల్యాండ్ ఇస్తున్నారు, తక్కువ రేట్లో వెళ్తే ఎక్కువ రేట్ అమ్ముకుంటే నాకు ఎక్కువ మార్జిన్ ఉంటుందని చెప్పి చేయట్లేదు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ విల్ కమ్ అండ్ ఆఫర్ యూ సేయింగ్ దట్ సార్ ఇది ఈ ల్యాండ్ తీసుకోండి అని చెప్పి బార్గెనింగ్ ప్రైస్లో వస్తాయి. కానీ అది మనం చేయట్లేదు. ఎందుకనంటే we want somebody to become rich, their money has to grow exponentially and their ROI has to grow much better than any of the other instrument. Absolutely, I got it. So ఈ ప్రాసెస్లో ఏంటంటే చూసింగ్, ఇట్స్ యువర్ మనీ, ఫస్ట్ థింగ్ యువర్ హార్డ్ అర్న్ మనీ. మీ డబ్బుని తీసుకుని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి స్టాక్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, లేదా రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్. మీరు ఈరోజు ప్లాన్ చేసుకోవాలి, దీని టైం అవరేజ్ ఎంత, 3 years, 4 years, 5 years, దాని గ్రోత్ స్టోరీ అర్థం చేసుకోవాలి. దెన్ యూ హావ్ టు డంప్ యువర్ మనీ. అబ్సల్యూట్లీ ఫైన్ సార్, గాట్ ఇట్. సో రియల్ ఎస్టేట్ బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బెటరా, స్టాక్ మార్కెట్ బెటరా అని ఇంకా డౌట్లు ఎవరైనా ఉంటే మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. యూ విల్ గెట్ ఆల్ ఆన్సర్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకాస్త డీప్గా వీటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ దీప్తి గారు.